హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మీరు తమ్మునిలో చూసారు ఈ క్లాంప్ మీటర్ గురించి వెళ్ళి దీన్ని రిపేర్ ఏ విధంగా చేస్తాం ఏంది అనేది. ఫ్రెండ్స్, ఇదైతే మీరు చూడవచ్చు క్లాంప్ మీటర్. దగ్గర ఇది మనం 3 years అబోవ్ నుంచి అయితే వాడుతున్నాం. దీన్ని స్టార్టింగ్లో ఇది కొన్నప్పుడు 3-4 years బ్యాక్ ఒక వీడియో అయితే చేసిన, దీన్ని పర్చేజ్ చేసింది, దీన్ని ఏ విధంగా వాడతాం ఏంది అనేది. దగ్గర ఇది మనకి 700 రూపీస్ అయితే ఆ విధంగా అయితే పడింది. ఇప్పుడైతే 600 లోపల అయితే వస్తుందన్నమాట ఆన్లైన్లో వచ్చేసి. మనం 3-4 years నుంచి అయితే దీన్ని వాడుతున్నాం. దీన్ని అన్బాక్సింగ్ వీడియో అనేది పైన ఐకార్డ్లో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. దీన్ని ఎప్పుడు కొన్నాం ఏంది అనేసి, దీన్ని ఎట్లా యూజింగ్ చేస్తాం ఏంది అనేది. ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా రిపేర్ చేస్తాం ఏంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంది అనేది కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇది క్లాంప్ మీటర్ అనమాట. దీన్ని అయితే మనం 3 years నుంచి అయితే వాడుతున్నాం అనమాట. ఇది వచ్చేసి 3 yearsలో వచ్చేసి ఒక 2 సార్లు అయితే దీని యొక్క బ్యాటరీ అనేది మనం చేంజ్ అయితే చేసినాం. ఇది వచ్చేసి మనం ఎక్కువ యూజింగ్ వల్ల దీని యొక్క పైన పేపర్ కూడా గమ్ అయితే ఊడిపోయి పేపర్లు కూడా ఊసిపోయినాయి. దీన్ని ఎంత పెట్టాలి, వోల్టేజ్లో పెట్టాలన్నా మన సిరీస్లో పెట్టాలన్నా చెక్ చేసేటప్పుడు మనం వాడతాం కదా స్టెప్, దాని ఇండికేషన్ చేసే పేపర్ అయితే గమ్ము పోయిందనమాట. ఆ పేపర్ కూడా ఊసిపోయింది. దీన్ని ఈ విధంగా అయితే మనం టేప్ కట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్థితిలో ఉన్నా కానీ ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్కింగ్ అయితే చేస్తుంది అనమాట. అందుకని దీన్ని అయితే వదిలేయడం లేదు. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, దీని డిస్ప్లే అయితే సూపర్ ఉంది, కానీ దీంట్లో ఇచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ మీరు చూడవచ్చు. ఈ నెంబర్లు అనేది సరిగ్గా అయితే కనబడట్లేదు అనమాట. ఇది ఏ విధంగా రిపేర్ చేస్తాం ఏంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ నెంబర్లు మీరు చూడొచ్చు, 3 జీరోలు పడాలి, కానీ 1 జీరో అది కూడా కరెక్ట్ చూపిస్తలేదు. ఇవి కూడా కొన్ని కాలమ్స్ అయితే రావట్లేదు అనమాట. ఇవి మీరు చూడవచ్చు ఆప్షన్స్, 0 కూడా పర్ఫెక్ట్ కనబడట్లేదు. ఇప్పుడు ఎందుకు ఏందనేది ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దీని సంబంధించి ప్రతి ఒక్కటి మంచిగా వర్కింగ్ చేస్తుంది. కాకపోతే ఈ స్విచ్చెస్ కానివ్వండి, ఇవి మనం అగ్రికల్చర్లో వర్క్ చేద్దానికి పోయినప్పుడు మనం ఫీల్డ్ మీద తిరిగేటప్పుడు ఈ మన బ్యాగ్ ఇది ఒక కాడ పెట్టడం వల్ల ఈ ఎడ్లు దొక్కి ఈ కొంచెం పగిలిపోయింది. అయినా కానీ ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్కింగ్ అయితే చేస్తుంది. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే చూద్దాం. దీన్ని వోల్టేజ్లో పెట్టిన ఇప్పుడైతే మనం హెవీలో పెట్టిన వోల్టేజ్లా 750 వోల్టేజ్లా మనం రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించి మనకి అన్ని ఆప్షన్స్ అయితే తెలుసు. వేరే వాళ్ళకి ఇస్తే ఎక్కడ ఏ ఆప్షన్ ఉందో తెలియక కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం హెవీలో పెడితే మీరు చూడవచ్చు, మనకి వోల్టేజ్ అయితే చూపిస్తుంది 240 ఆ విధంగా అయితే చూపిస్తుంది వోల్టేజ్ అనేది. కరెంట్లో పెడితే సిరీస్లా పెట్టుకుంటా మనకి బజర్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇది సిరీస్ మీరు చూడవచ్చు. ఓకే, మనం ఎక్కువ వాడేది ఈ వోల్టేజ్ ఒకటి, ఈ సిరీస్ టెస్టింగ్ ఒకటి. మిగతా అంత పర్ఫెక్ట్గా మనం అయితే ఎప్పుడు యూజ్ చేయం, మనకు అది అవసరం లేదనమాట. మోటార్లకు అయితే సిరీస్ చెక్ చేద్దానికి, అలానే వోల్టేజ్ చెక్ చేద్దానికి అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. అలానే యామ్స్ కూడా మనం ఎంత యూజ్ చేస్తున్నాం ఏంది అనేది కూడా యామ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది ఈ క్లాంప్ మీటర్ ద్వారా. అదొకటి మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అందుకనే వేరేదైతే తీసుకునే ప్రయత్నం అయితే చేయలేను నేను. ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఓపెన్ అయితే చేసేద్దాం. ఓపెన్ చేసి దీన్ని ఒకసారి అయితే మనం ఈ నెంబర్స్ ఏ విధంగా చేస్తాం ఏంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఏం రిపేర్ చేస్తే మనకి నెంబర్స్ పర్ఫెక్ట్గా కనపడతాయి అనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం. దీన్ని ఈ విధంగా అయితే వాడుతున్నాయి, అయినప్పుడు కూడా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది ఇది. మీరు ఇది చూడవచ్చు. ఈ బ్యాటరీ అనేది మొన్న 7 months అవుతుంది ఈ బ్యాటరీ మార్చి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ క్లాంప్ మీటర్ అయితే బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే చేస్తున్నాం. ఇది ఓపెన్ చేసి డిస్ప్లేకి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్కడుందో దాన్ని అయితే మనం క్లియర్ చేయడానికైతే దీన్ని ఓపెన్ అయితే చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే లోపలైతే ఈ విధంగా ఉంది, మొత్తం డస్ట్ అవుతుంది అంతా మీరు చూడొచ్చు. ఇవి వైర్స్ వచ్చేసి మనకి యాంపియర్ ఇండికేషన్ చూపించే వైర్లు ఇవి క్లాంప్ మీటర్ నుంచి వెళ్ళి. ఈ వైర్లు అయితే చాలా డెలికేట్ అవుతున్నాయి.
మనం గట్టిగా ఇట్లా అంటే ఊసిపోయేటట్టున్నాయి. నెక్స్ట్ ఈ క్లాంప్ మీటర్లో ఈ పీసీబీ అనేది ఇంపార్టెంట్. ఈ పీసీబీకి 4 పక్కల 4 స్క్రూస్ అయితే ఉన్నాయి. అవి అయితే ఓపెన్ చేసేద్దాం. మనం హై వోల్టేజ్ 750 వోల్టేజ్లో పెట్టినా అది కంట్రోల్ చేసేది ఇదే పీసీబీ. మనం సిరీస్లో పెట్టినా కానీ చూపించేది ఇదే పీసీబీ. మొత్తం దీని గుండా అయితే మనకి డిస్ప్లేలో చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనం ఆప్షన్స్ పెట్టుకునేది. ఇది రన్నర్. మీరు చూడొచ్చు, ఆ రన్నర్కి 2 బాల్స్ అయితే ఉన్నాయి. ఆ బాల్స్ మనకి స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసుకునేందుకైతే యూజ్ అవుతాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం రన్నర్ తీసేసినాం, దానికి సంబంధించిన బాల్స్ కూడా చరాలు తీసేసినాం. ఇప్పుడైతే ఈ పీసీబీని అయితే పక్కన పెట్టేసేద్దాం. ఈ పీసీబీలను మనకి కొంత ఉంటుంది చేసేది, ఎందుకంటే ఇది డిస్ప్లేకి సంబంధించిన అంతా పీసీబీల నుంచే డిస్ప్లేకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం డస్ట్ బట్ అవుతుంది, మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, మనకి డిస్ప్లే మెయిన్గా వచ్చేసి వర్క్ చేసేది ఇక్కడ మీరు చూస్తున్న ఈ లబ్బర్ మీరు చూడవచ్చు. ఈ లబ్బర్ గుండా మనకి పీసీబీల నుంచి ఈ డిస్ప్లేకి అయితే రావడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ డిస్ప్లే అయితే మొత్తం అంతా ఇంత డ్యామేజ్ కాకుండా అంత పర్ఫెక్ట్ అవుతున్నది. ఈ డిస్ప్లేకి వచ్చేసి ఇది ఒక లబ్బర్ మీరు చూడొచ్చు. డిస్ప్లే గాను పీసీబీకి మధ్యలో ఈ లబ్బర్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడైతే కొంచెం రస్ట్ అయితే పడుతుందో, అంటే డస్ట్ ఫామ్ అయ్యి కానీ లేదంటే ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల కానివ్వండి, కొంత గ్యాప్ అయితే వస్తుంది అన్నమాట. దాని తర్వాత అవి సరిగ్గా కాంటాక్ట్ కాక నెంబర్స్ అయితే వాటి యొక్క కాలమ్స్ అయితే సరిగ్గా కనపడవు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ గ్లాస్ డిస్ప్లే మీద స్టెప్స్ ఏ విధంగా కనపడుతున్నాయి అనేది. ఈ స్టెప్స్నే ఆ లబ్బర్ కూర్చోవాలి కరెక్ట్గా. ఆ లబ్బర్ మీద దానికి సంబంధించిన పీసీబీ స్టెప్స్ అయితే కూర్చోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా కనపడుతుంది, అంటే కరెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట. ఆ జీరోస్ కానివ్వండి, నెంబర్స్ కానివ్వండి. ఈ విధంగా అయితే లైట్గా మనం అయితే క్లీన్ అయితే చేసినాం, మీరు చూడొచ్చు. ఇవి వీడియో కొంత లెంత్ ఉంటుంది, కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫుల్గా అయితే చూపించడం అయితే జరిగింది. ఎంతో కొంత అయితే మ్యాక్సిమం కట్ చేసిన మీకు కొంత ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందని ఈ వీడియో అయితే ఉంచడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ మీకు కనపడుతున్న స్టెప్స్లలో కరెక్ట్గా ఈ లబ్బర్ అయితే మనం ఇన్సెట్ అయితే చేసినాం. ఓకే, దీని తర్వాత డిస్ప్లేని అలా కూర్చోబెట్టి ఆ డిస్ప్లే మీద పెట్టి దీనికి కదలకుండా ఒక క్లాంప్ అయితే మనం పెట్టేసేద్దాం. ఆ లబ్బర్ అయితే ఎటు కదలదు అనమాట. ఇక అది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇది క్లీన్ చేసినాక నెక్స్ట్ ఈ పీసీబీకి సంబంధించి ఆ పీసీబీని కూడా కొంచెం క్లీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఏ విధంగా క్లీన్ చేసినాం డిస్ప్లే మీద, ఆ విధంగానే దీని మీద ఉన్న స్టెప్స్కి కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసినట్లయితే దాని మీద ఉన్న డస్ట్ కానివ్వండి, ఏమన్నా పార్టికల్స్ ఉంటే అవి అంతా క్లీన్ అయిపోతే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. మెయిన్ డిస్ప్లేకి సంబంధించి ఇది ఇంపార్టెంట్. మనకి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయితే అంత పర్ఫెక్ట్గా మనకైతే నెంబర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇదైతే ఫిట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి రన్నర్ పెట్టేసేద్దాం. ఓకే, ఈ రన్నర్కి సంబంధించి 2 బాల్స్ అయితే ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. అవి మన స్టెప్ని పర్ఫెక్ట్గా మనం పెట్టిన స్టెప్లో ఉంచడానికైతే ఇది చాలా యూజ్ అవుతుంది. అట్నే ఈ పీసీబీలో మనం ఏ ఆప్షన్ ఎంచుకుంటున్నాం అనేది కూడా ఈ రన్నర్ తోటే ఉంటుంది అన్నమాట. అది కూడా పెట్టేసేసినాం. నెక్స్ట్ స్క్రూస్, ఆ స్క్రూస్ కూడా పెట్టేసేద్దాం. దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు, వైట్గా చూపిస్తాం మీకు. అది మన బజర్ అనమాట. మనం సిరీస్లో పెట్టినప్పుడు మనకి బజర్ సౌండ్ వచ్చే ఎక్విప్మెంట్ అది. దాని నేమ్ మనకు అంత ఐడియా లేదు. బజర్ అంటే బజర్. అది ఇక్కడైతే పెట్టేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఫిట్ చేసేసినాం యాస్టీస్గా. అయితే మనం ఫిట్ చేసినప్పటికీ గాను
ఒక్క జీరో అనేది లైట్గా ఒక కాలం అయితే చూపించడం లేదు. మీరు చూడొచ్చు మన ఫస్ట్ దానికి ఇప్పటి దానికి చాలా తేడా ఉంది. మొత్తం కనపడుతుంది మంచిగానే 231 వోల్ట్ అయితే వస్తుంది. కానీ మధ్యలో ఈ కాలమ్స్ అనేది నెంబర్స్లో లైట్గా వెలిచిపోవడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు అది వచ్చేసి డిస్ప్లే అనేది ఇంకా పర్ఫెక్ట్గా అయితే సెట్గా అన్నట్టున్నది. దాని ద్వారా మనకి ఈ విధంగా అయితే నెంబర్స్ అయితే కరెక్ట్ పడట్లేదు అనమాట. అయితే డిస్ప్లే అనేది కింద చాలా రోజులు అయింది కదా, అది కూడా దాని సర్వీస్ అయిపోయింది అనుకుంటున్నా. మ్యాక్సిమం అయితే ఇది ప్రాబ్లం. ఇక్కడ డిస్ప్లేకి సంబంధించి రబ్బర్కి సంబంధించి పీసీబీకి దాని యొక్క అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా ఉంది. మీరు చూడొచ్చు మనం ఆ విధంగా ప్రెస్ చేస్తుంటే ఏ విధంగా వస్తుంది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఒక కాలం అయితే పోతుంది. ఫైనల్గా అయితే ఫిట్ చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా, డిస్ప్లే ప్రాబ్లం అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.